నేను సమస్తమును చేయగలను. అది కూడా ఉందిగా, మరి అది పాడవా? ఏమైనా చేయగలను అనవా? కథలు మారుస్తాను అని అనవా? మార్చు. నువ్వు మార్చే కథలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది ప్రపంచంలో. నేను నిద్రపోతే చాలామంది నిద్రలో ఉండేవారు. నేను మేల్కొన్నాను కనుక చాలామందిని మేల్కొల్పగలుగుతున్నాను. నేను చాలామంది కథలు మార్చడానికి ప్రయాసపడుతున్నాను. దానికి నా ప్రభువు నాకు సహాయం చేస్తున్నాను. నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఎలా చేస్తావయ్యా నువ్వు అంటే కేవలం కృతజ్ఞత అంతే. ప్రభువా నేను ఇంత ఖర్చు పెట్టాను నీకోసం, నా నోట్లోంచి ఎప్పుడు ఆ మాట రాదు. ఎందుకు రాదు అంటే ప్రభు నాకు చేసిన దాంతో పోల్చుకుంటే నేను ప్రభుకు చేసేది చాలా తక్కువ. నేనేం చేయట్లా, ఆయన చేసింది ఇంకా ఎక్కువగా కనబడుతోంది. అది ఎప్పటికీ ఎక్కువగా కనబడుతూనే ఉంటుంది. దావీదు కూడా ఒక మంచి మాట అన్నాడు. ఆలయం కట్టేటప్పుడు ఏమంటాడు తెలుసా? ప్రభువా నేను నీ కోసం వెండి సమకూర్చా, బంగారం సమకూర్చా, మందిర నిర్మాణం కోసం వస్తు సామగ్రి అంతా సమకూర్చా, కానీ నీవిచ్చినదే కొంత నీకు ఇస్తున్నా అన్నాడు. అంతే, అయిపోయింది. అది వాస్తవం కూడా. ప్రభువా నేనేం తెచ్చాను ప్రభువా ఇక్కడ నీకు ఇవ్వటానికి? నిజం చెప్పండి, చాలామంది ఉంటారు క్రైస్తవ్యంలో, నేను ప్రభువుకి అది ఇచ్చాను, ప్రభుకి ఇది ఇచ్చాను, నేను చర్చిలో ఫ్యాన్ కొనిచ్చాను, నేను చర్చిలో గడియారం వేయించాను, నేను గోడ కట్టించాను, నేను భోజనానికి 10 బస్తాలు ఇచ్చాను, నేను ఉల్లిపాయలు బస్తాలు ఇచ్చాను, వంకాయలు ఇచ్చాను, టమాటకాయలు ఇచ్చాను అంటారే. అసలు ఇవన్నీ నువ్వు పుట్టినప్పుడు అమ్మ కడుపులో నుంచే మోసుకొచ్చావా, లేదా పుట్టుకొచ్చాక నువ్వేమైనా సృష్టించావా? నువ్వేమైనా లోకంలో ఏమైనా డిజైన్ చేసావా? నువ్వు వచ్చేసరికి అన్నీ ఉన్నాయా? ఆ ఉన్నవాటినేగా నువ్వు తీసుకున్నావు, ఆ ఉన్నవాటినేగా నువ్వు పోగేశావు, ఆ ఉన్నవాటినేగా నువ్వు సంపాదించావు, అందులో నుండేగా నువ్వు ఏదైనా చేసావు. ఇంతకీ అవన్నీ ఎవరివి? నీకేమైనా అమ్మాడా? ఆయన దగ్గర నువ్వు ఏమైనా కొనుక్కున్నావా? ఆయనకి ఏమైనా వెల చెల్లించి తీసుకున్నావా? లేదు. రేటు పెట్టింది మానవుడు అనగా నువ్వే, కొనుక్కునేది మానవుడు అనగా నువ్వే, అమ్మేది మానవుడు అనగా నువ్వే, వ్యాపారమయమైపోయింది మానవుడు అనగా నువ్వే. దేవుడు అందరికీ ఫ్రీగా ఇచ్చాడు, మనిషి దానికి రేటు కట్టాడు.